ఆవకాయ తర్వాత తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే ఊరగాయ మాగాయ. మాగాయ పెట్టడానికి కొంచెం 3 to 5 days ప్రాసెస్ ఉంది. ఈ వీడియోలో మీకు స్టెప్ వైజ్ మాగాయ ప్రిపరేషన్ చూపించాము. హాసినికిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి సుహాసినీస్ వెల్కమ్తో మా ఇంట్లో పెట్టిన మాగాయ పచ్చడి చూద్దాం రండి. మాగాయకి మామిడికాయలు కొంచెం గట్టిగా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి. కొంచెం సేపు వాటర్ వేసి ఉంచండి. కాయకి ఉండే ముచ్చికని నైఫ్తో కట్ చేసి ఇలా వచ్చే ఫ్లూయిడ్ని ఒక క్లాత్తో తుడిచేయండి. మామిడికాయ మొత్తం డ్రైగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ పీల్ చేయాలి. ఇప్పుడు ఇలా మ్యాంగోని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. టెంక దగ్గర ఉన్నదంతా పీలర్తో ఇలా పీల్ చేసేయచ్చు. కొంతమంది కొంచెం పొడుగ్గా అంటే లెంత్ వైజ్ కూడా కట్ చేసుకుంటారు. మీకు ఎలా కావాలంటే అలా పీసెస్ కట్ చేసి అన్నీ ఒక బౌల్లో వేసి ఉంచండి. ఇందులో ఉప్పు పసుపు వేసి ఇలా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఊట వస్తుంది. అది మనం సెపరేట్ చేయాలి. ఇది మూత పెట్టేసి 1.5 days వరకు కూడా పక్కన పెట్టి ఉంచాలి. ఇట్లా ఉంచాక ఇలా ఒక చిల్లుల బౌల్ అంటే ఒక కొలాండర్ తీసుకుని మ్యాంగో పీసెస్ అన్నీ వేయండి. కింద కూడా ఒక పెద్ద బౌల్ పెట్టండి వాటర్ అంతా కలెక్ట్ చేయడానికి. మామిడికాయ ముక్కలు మీద ఇలా ఏదైనా హెవీ వెయిట్స్ పెడితే బాగా ప్రెస్ అయ్యి వాటర్ అంతా కింద పెట్టిన బౌల్లోకి వచ్చేస్తుంది. ఇది ఒక 30 minutes to 45 minutes వరకు పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పీసెస్ని ఎండబెట్టాలి. ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ మీద వేసి ఒకదానికి ఇంకొకటి తగలకుండా స్ప్రెడ్ చేసి సన్డ్రై చేయండి. 2 to 3 days పడుతుంది బాగా ఎండడానికి. బాగా ఎండలుంటే 2 days చాలు. లాస్ట్ మనం సెపరేట్గా పెట్టిన ఊటని కూడా ఒక ఎండలో పెట్టచ్చు. ఇది ఆప్షనల్. ఇలా డ్రై అయిపోయిన మామిడికాయ ముక్కల్ని ఒరుగులు అంటారు. వీటిని మనం స్టోర్ చేసుకుని మ్యాంగోస్ దొరకని సీజన్లో వీటిని యూస్ చేసుకోవచ్చు. ఈ డ్రై అయిన పీసెస్ని గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకుంటే అదే ఆమ్చూర్ పౌడర్. ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కల్ని ఈ ఊటలో వేయాలి. అన్ని పీసెస్ ఈ ఫ్లూయిడ్లో జస్ట్ ఇమ్మర్స్ అయితే చాలు. నెక్స్ట్ మనం కారం యాడ్ చేయాలి. అలాగే కొంచెం మెంతిపిండి ఇవన్నీ మిక్స్ చేసేయండి బాగా. నెక్స్ట్ తాలింపుకి ఆయిల్లో ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఇంగువ వేసి ఫ్రై చేసి మాగాయలో కలపండి. మీకు అవసరం అనిపిస్తే ఇంకా కూడా ఆయిల్ వేసి మిక్స్ చేసుకోండి. తాలింపు అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకునే ముందు వేసుకోవచ్చు. మొత్తం పచ్చడిలో అంతా కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్ పైదాకా ఉండాలి. అలా ఉంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సాల్ట్ చెక్ చేయాలంటే కొంచెం మాగాయని అన్నంలో కలుపుకొని టేస్ట్ చేయండి. ఒక డ్రైగా ఉన్న గ్లాస్ బాటిల్లో కానీ సెరమిక్ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి. మాగాయని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ పిక్లింగ్.